ఓం నమో వెంకటేశాయ. అవిద్యా కామహననా సువిద్యా హేతు జననా గోవింద గోవింద. అయాతయామైర్జనిహీన శబ్దైః అజాత వైరేణ హృదా మృదాత్మాం అజేషముఖ్యైః సమవేతమాద్యైః అజాహమాకారయితుం ప్రవృత్తః అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మనసులోకి ఆహ్వానించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే మమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన వృధురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథు మహారాజు గారి 100వ అశ్వమేధంలో శ్రీహరి ముందుకొచ్చాడు. అప్పటికి జరిగినటువంటి తంతును ఆయన సైలెంట్గా పరిశీలిస్తూ ఉన్నాడు. ముందుకొచ్చేటప్పుడు కూడా ఇంద్రుణ్ణి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి ఇతని మీద నీకు కోపం వద్దు అని ఉపోద్ఘాతంలాగా చెప్పి, అసలు కోపం అనేది పనికిరాదు, ఎందుకంటే కోపానికి మూలం అనేది దేహాత్మాభిమానం. ఆ దేహాత్మాభిమానం పోయేంత వరకు కోపం పోదు, కోపం పోయేంత వరకు మనస్సు ప్రసన్నం కాదు. కోపం పోగొట్టుకోవాలి అంటే దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకోవాలి. దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకోవాలి అంటే దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేటువంటి తేడాను సరిగ్గా గమనించుకోవాలి అని చెప్పాడు. వీలైనంత
విస్తృతంగానే సంక్షిప్తమైన పదాలతో విస్తృతమైనటువంటి భావాన్ని ప్రదర్శించి ఆత్మస్వరూపము దేహము ఈ రెండిటికి ఉండేటువంటి తేడా అని చెప్పాడు. చెప్పి దీన్ని గనక అర్థం చేసుకున్నట్లయితే దేహంతో వచ్చేటువంటి ఏ ఇబ్బంది కలగదు అనే మాట చెప్పాడు. ప్రధానంగా దేహం ద్వారా కలిగేటువంటి కోపం అనేది రాదు. కోపం రాకపోతే మనిషి చాలా ఉన్నత స్థాయిని పొందుతాడు అని చెప్పాడు. చెప్పి మనస్సుకి ప్రసన్నత అనేది చాలా అవసరం. మనస్సుకు ప్రసన్నత ఉంటేనే పైన ఏమైనా పని చేయగలరు. కాబట్టి మనస్సును ప్రసన్నంగా మార్చుకునేందుకు దారి చూసుకోవాలి అని పై శ్లోకంలో యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్విత భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి అని చెప్తున్నాడు. ఎవరైనా సరే స్వధర్మేణ తమకు విహితమైనటువంటి ధర్మాన్ని నిరాశీ ఏ ఫలితం మీద ఆసక్తి లేకుండా శ్రద్ధయాన్విత శ్రద్ధగా చేస్తూ ఉంటారో ఆ స్వధర్మంతో మాం భజతే నన్ను సేవించుకుంటూ ఉంటారో మేము చేసేటువంటి ఈ స్వధర్మం కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క ప్రీతిని మాత్రమే మాకు అందించాలి. ఆ పరమేశ్వరుడి కోసం ఆయన చెప్పినట్లుగా మేము మా స్వధర్మాన్ని ఆచరించుకుంటున్నాము అని ఎవరైతే అనుకుంటూ చేస్తారో భజతే శనకైస్తస్య నిదానంగా అతని యొక్క మనస్సు రాజన్ ఓ రాజా ప్రసీదతి ప్రసన్నమైపోతుంది. మనస్సే గనక ప్రసన్నమైతే మనస్సు ప్రశాంతంగా ఉంటే అందులో కోపతాపాలు ఇవన్నీ రావు. కోపతాపాలు రాకుండా మనస్సు ప్రసన్నంగా ఉంటే దాంతో చాలా అద్భుతాలే చేయొచ్చు అని పరమాత్మ అంటున్నాడు. యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్విత భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి అని. మనస్సు ప్రసన్నంగా ఉంటే ఏం ఫలితం కలుగుతుంది, ఏం అద్భుతాలు చేయొచ్చు అంటే పరిత్యక్త గుణ సమ్యక్ దర్శనో విశదాశయ శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యం అశ్నుతే అని చెప్తున్నాడు. విశదాశయ ఎప్పుడైతే మనస్సు ప్రసన్నమైపోతుందో అప్పుడు అది విశాలంగాను పరిశుద్ధంగాను మారుతుంది. గందరగోళాలు లేనటువంటి రాగద్వేషాలు లేనటువంటి కోపతాపాలు లేనటువంటి ప్రశాంతమైన పరిస్థితిలో అది పరిశుద్ధంగాను విశాలంగాను మారుతుంది. మారితే గనక పరిత్యక్త గుణ మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి గుణాలు ప్రభావం చూపించలేకపోతాయి. మనస్సు మీద సత్వగుణము రజోగుణము తమో గుణము ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఒకదానికొకటి పోటీ పడి మనస్సును లాగుతూ ఉంటాయి. సత్వగుణం ఒకవైపు లాగుతుంది, రజోగుణం మరోవైపు, తమోగుణం ఇంకోవైపు లాగుతూ మనస్సును ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమైందో విశాలమైందో విశదమైపోయిందో అప్పుడు పరిత్యక్త గుణం తాలూకు ప్రభావాలు మనస్సు మీద పడవు. అప్పుడు ఆ పరిస్థితుల్లో సమ్యక్ దర్శన అసలు తత్వం అంటే ఏంటి అని చూడటానికి మనస్సుతో ఆ తత్వాన్ని గమనించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యక్త గుణ సమ్యక్ దర్శన విశదాశయ ఇలా మొదలు విశదాశయంగా మనస్సును ప్రశాంతపరుచుకుంటే మనస్సు మీద గుణాల ప్రభావం లేకుండా చూసుకుంటే ఆ ప్రసన్నమైన విశాలమైనటువంటి మనస్సుతో తత్వాన్ని చూడటానికి సమాయత్తమైతే తత్వాన్ని చూడటం జరిగితే శాంతిం మే సమవస్థానం అశ్నుతే శాంతిని పొందుతాడు, పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందుతాడు. ఈ సాంసారికమైన కష్టాల నుండి సంపూర్ణమైన ఉపశమనాన్ని పొందుతాడు. మే సమవస్థానం నా యందు ఉండటం అనే దాన్ని పొందుతాడు. దాన్నే బ్రహ్మ అని పిలుస్తారు, పరబ్రహ్మను పొందుతారు. కైవల్యం అని కూడా ఇంకొంతమంది పిలుస్తారు దాన్ని. కైవల్యం అశ్నుతే అలాంటి పరిస్థితిని కూడా ఆ అద్భుతాన్ని కూడా మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం ద్వారా సాధించుకోవచ్చు. కాబట్టి మనస్సు ప్రసన్నంగా ఉంటేనేమి కోపంగా ఉంటేనేమి అని అనుకోకూడదు అని పరమాత్మే పరిత్యక్త గుణ సమ్యక్ దర్శనో విశదాశయ శాంతిమ్మే సమవస్థానం బ్రహ్మ కైవల్యం అశ్నుతే
అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, నిన్ను చూస్తే లేదా తత్వాన్ని దర్శిస్తే శాంతి కలుగుతుంది, కష్టాల నుండి పరిపూర్ణమైన ఉపశమనం లభిస్తుంది అని ఎలా నమ్మటం అని ఎవరు అనుకోకూడదు. ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞాన క్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం యోవేదాప్నోతి శోభనం అని అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే కష్టపడుతున్నటువంటి ఎవరైనా సరే, మానసికంగా కొంచెమైనా సరే ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మనస్సుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అని ఆలోచించుకోవాలి. ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అంటే, ప్రతి వస్తువుని మనస్సుతో మనకు కావలసినట్లుగా చూడడానికి అలవాటు చేసుకున్నాము. మనకు కావలసినట్లుగా లేదా మనకు అనుకూలంగా మనకు ప్రతికూలంగా అంతా మనతో రంగరించే వస్తువులను చూస్తున్నాము. ఎవరైనా సరే అదే పని చేస్తున్నారు. అలా కాకుండా మనస్సును పక్కకు తోసేసి, మనస్సుతో సంబంధం లేకుండా, మనస్సుతో చూసే వస్తువులతోనూ సంబంధం లేకుండా వీటన్నిటికీ విలక్షణంగా కనిపించేటువంటి ఉదాసీనంగా ఉండేటువంటి అధ్యక్షం, ఏ వస్తువుని నేను నాది అనుకోకుండా చూసేటువంటి తత్వాన్ని గనక చూడగలిగితే, అందులోనూ ద్రవ్య జ్ఞాన క్రియాత్మనాం, మనం అనుకున్నటువంటి ఈ దేహము, శరీరము, జ్ఞానం, మన శరీరంలోకి జ్ఞానాల్ని తెచ్చిపెట్టేటువంటి ఇంద్రియాలు, మన శరీరంలో రకరకాల క్రియలను చేసేటువంటి కర్మేంద్రియాలు, మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి మనస్సు, వీటన్నిటినీ చూసేదెవరు, వీటన్నిటినీ గమనించేదెవరు అనే తీరులో గనక తత్వాన్ని కనిపెట్టగలిగితే, ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్య జ్ఞాన క్రియాత్మనాం, ఆ తత్వంలో ఉండేటువంటి కూటస్థ లక్షణం అనేదాన్ని పట్టుకోగలిగితే, ఆ తత్వం ఎప్పటికీ ప్రతి వస్తువుని దృశ్యంగా చూస్తోందే తప్ప, ఉదాసీనంగా సాక్షి రూపంలో తాను వెలుగుతూ ప్రకాశింపజేస్తోందే తప్ప నేను నాది అని అనుకోవటం లేదు. నేను నాది అనేది మనస్సు నుంచో దేహం నుంచో ప్రారంభమవుతోంది అనేది గనక కనిపెట్టగలిగితే, ఇమం ఆత్మానం, ఆ ఉదాసీనంగా ఉన్నది, ఆ కూటస్థంగా ఉన్నది లేదా అధ్యక్షంగా ఉన్నది నా ఆత్మస్వరూపమే అని కనిపెట్టగలిగితే, యో వేద ఆప్నోతి శోభనం, ఎవరైనా దాన్ని కనిపెట్టగలిగి దాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళు తమ కష్టాల నుండి నివృత్తిని పొందగలుగుతారు. ఆప్నోతి శోభనం, అది పూర్తి స్థాయి మంచి ఫలితం. అంతవరకు చేసేవన్నీ కూడా ఏదో విధంగా ఇబ్బందిని తెచ్చేవే అవుతాయి. ఎందుకు? ఏ పని చేసినా సరే ఆ పనితో సంబంధం పెట్టుకునే, ఆ పని చేసేటువంటి శరీరము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటన్నిటితో తనను తాను కలుపుకునే ఆలోచించుకోవటం అనేది జరుగుతోంది. ఆత్మస్వరూపమైనటువంటి ఉదాసీనతత్వం, కూటస్థతత్వం అనేది చూసుకోవటం లేదు. అలా చూసుకోవటం లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. దాంతో కలిసి చూసుకుంటే గనక ఆ ఉదాసీనమైన ఆత్మతత్వాన్ని గనక అందుకోగలిగితే ఇబ్బంది పడరు. కాబట్టి తత్వాన్ని తెలుసుకుంటే ఏం లాభం, శాంతి ఎలా లభిస్తుంది అని ఎవరు అడగక్కర్లేదు. ఆ తత్వం ఎలా ఉంది అని ఒకసారి పరిశీలించి చూసుకుంటే శాంతి ఎలా లభిస్తుంది అని తెలుస్తుంది అని పరమాత్మే అంటున్నాడు. ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్య జ్ఞానక్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం యోవేదాప్నోతి శోభనం అని అంటున్నాడు. భిన్నస్య లింగస్య గుణప్రవాహ ద్రవ్యక్రియాకారకచేతనాత్మన దృష్టాసు సంపత్సు విపత్సు సూరయ న విక్రియంతే మయి బద్ధ సౌహృదా అని. ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, వీటి ద్వారా వచ్చేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, వీటన్నిటినీ కలగలిపి వేటికి వాటికి విడివిడిగా చూసుకోకపోవటం వలన వస్తున్నాయి. వేటికి వాటికి విడివిడిగా చూసుకోవటం అనేది శరీరము ఆత్మ అన్న దగ్గర నుంచి చూసుకుంటే సరిగ్గా అమరుతుంది. భిన్నస్య లింగస్య,
ఆత్మస్వరూపం కంటే వేరుగా ఉండేటువంటి ఈ శరీరం, ఈ శరీరంలో మార్పులు, శరీరంలో జరిగేటువంటి ఎన్నెన్నో మార్పులు, గుణ ప్రవాహ, ఒకదాని వెంట ఒకటి వచ్చేటువంటి ఈ గుణాల తాలూకు మార్పులు, కొన్ని మార్పులు కర్మేంద్రియాల ద్వారా, కొన్ని మార్పులు జ్ఞానేంద్రియాల ద్వారా, కొన్ని మార్పులేమో మనస్సు ద్వారా, కొన్ని మార్పులు శరీరంలో ఉండేటువంటి భాగాల ద్వారా వస్తున్నాయి. ఇవన్నీ గుణాల తాలూకు మార్పులు. ఈ గుణాల తాలూకు మార్పులన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. ఈ శరీరం అనేది భిన్నస్య లింగస్య, ఆత్మస్వరూపం కంటే వేరుగా ఉంది. ఈ ఆత్మస్వరూపం కంటే ఒకసారి శరీరాన్ని బయటికి తోసేస్తే, వేరు అని విడదీసేస్తే, ఆత్మస్వరూపమేమో దేంతోనూ సంబంధం లేనిదవుతుంది. ద్రవ్య క్రియాకారక చేతనాత్మగా శరీరం మిగులుతుంది. అన్నీ కలగలిసిపోయి ఉంటున్నాయి కదా. ద్రవ్యాలు అంటే శరీరంలో ఉండేటువంటి భౌతిక పదార్థాలు, అవి కూడా శరీరంలో ఉన్నాయి. క్రియ, శరీరంలో రకరకాల క్రియలు, జ్ఞానక్రియలు లేదా మామూలు సామాన్య క్రియలు, ఇవన్నీ జరిగేందుకు వీలుగా ఉండేటువంటి ఇంద్రియాలు, ఇవన్నీ కూడా శరీరంలోకే కొట్టుకుపోతున్నాయి. కారకం, ఆ ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు, వాళ్ళు కూడా శరీరంలోకే చేరుతున్నారు. చేతన, ఈ శరీరాన్ని నిలబెట్టి ఉంచే, శరీరం నేను అనిపించటానికి ప్రధానంగా ఉండేటువంటి ఒక చేతన ఆభాసం, బుద్ధిలో ఉండేటువంటి ఆత్మ తాలూకు ప్రతిఫలనం, ఆత్మచైతన్య ప్రతిఫలనం, ఇది కూడా ప్రతిఫలనం కూడా శరీరంలోకే తోసుకుపోతోంది. ఆత్మ, ఈ శరీరానికి అతి ముఖ్యంగా పనిచేసేటువంటి బుద్ధి లేదా మనస్సు, ఇది కూడా అటువైపుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు అయినాయి, రెండు భాగాలు అయినాయి. ఒకటేమో ఆత్మ, మరొకటి ఆత్మ కాని దేహేంద్రియాదులన్నీ కలిసి ఒకటి అని రెండు అయినాయి. ఒకవేళ ఏమైనా చేస్తే ఈ దేహేంద్రియాదుల ద్వారా చేయాలి, ఏమైనా కష్టం వస్తే దేహేంద్రియాదుల ద్వారానే రావాలి, ఏమైనా లాభం అనుకుంటే అది కూడా దేహేంద్రియాదుల ద్వారానే రావాలి. ఏం జరిగినా సరే దానికి బాధ్యత మొత్తం ఈ శరీరము, ఇంద్రియాలు, వీటి మీద పడిపోవాలి. భిన్నస్య లింగస్య గుణప్రవాహ ద్రవ్య క్రియాకారక చేతనాత్మన అనేది గనక ఒక్కసారి పట్టేస్తే, ఈ విషయాన్ని గనక సరిగ్గా పట్టుకోగలిగితే, అప్పుడు దృష్టాసు సంపత్సు విపత్సు సూరయ న విక్రియంతే. సంపత్సు, ఏ సంపదలు, ఏ లాభాలు కలిగినా సరే అప్పుడు మనసులో ఏ వికారము రాదు. లాభం దేనికి కలిగింది? దేహం అండ్ పార్టీకి జరిగింది. దేహం, దేహంతో కలిసిన మిగతా వాటికి జరిగింది. విపత్సు, ఏమైనా నష్టం జరిగితే ఆ నష్టం దేనికి జరిగింది? దేహానికి జరిగింది అని దృష్టాసు సంపత్సు విపత్సు సూరయ, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు, దేహం వేరు ఆత్మ వేరు, దేహం అనేది ఒక సముదాయం అనుకుంటే దాన్ని ఆత్మస్వరూపం నుంచి విడదీసేస్తే చాలా స్పష్టంగా ఉంటుంది అనే జ్ఞానం కలిగిన వాళ్ళు సూరయ న విక్రియంతే, ఏ రకంగానూ ఇబ్బంది పడరు, ఏ రకంగానూ మానసికంగా ఇబ్బంది పడరు. అయితే ఈ స్థితి రావాలి అంటే ఏం చేయాలి? ఇలా ఎందుకు మనకు కూడా తెలియటం లేదు అంటే దానికి కారణం చెప్తున్నాడు. మయి బద్ధ సౌహృదాః. అందరికీ తమ దేహం మీద, తమ ఇంద్రియాల మీద, తమ దేహం ద్వారా తమకు సంబంధించినటువంటి విషయాల మీద సౌహృదం, స్నేహం ఎక్కువగా ఉంది. తమ శరీరం మీదే ఎక్కువ ప్రీతి, ఆ శరీరానికి సంబంధించిన వాటన్నిటి మీద ప్రీతి ఉంది. ఆ ప్రీతిని గనక మళ్ళించి డైవర్ట్ చేసి మయి బద్ధ సౌహృదాః, ఆ ప్రీతి మొత్తాన్ని ఆత్మస్వరూపమైనటువంటి నా మీద గనక తెచ్చిపెట్టగలిగితే, ప్రేమ మొత్తం పరమాత్మ మీదే గనక నిలిస్తే ఈ స్థితి కుదురుతుంది, ఈ స్థితి జరుగుతుంది. ఇదేం జరగందేమీ కాదు, ఇదేమంత అపూర్వమైన విషయము కాదు, సాధించవచ్చు. కానీ సాధించటానికి ఎవరికి వాళ్ళు పెంచుకున్నటువంటి ఈ దేహ ప్రేమ అనేది అడ్డం పడుతుంది. ఆ ప్రేమని కొంచెం మళ్ళిస్తే సరిపోతుంది. ఆ ప్రేమని మయి బద్ధ సౌహృదాః అని నా మీదకి మళ్ళించాలి. నా మీద భక్తిగా ఉండటం ప్రారంభిస్తే ఇది జరిగిపోతుంది
అని అంటున్నాడు. భిన్నస్య లింగస్య గుణప్రవాహ ద్రవ్యక్రియాకారకచేతనాత్మన దృష్టాసు సంపత్సు విపత్సు సూరయ న విక్రియంతే మయి బద్ధ సౌహృదా అనే ఈ శ్లోకంలో. సరే, ఇప్పుడు ఉన్న స్థితిలో పృథు గారు కానీ మిగతా మనుషులు కానీ ఏం చేయాలి? ఈ స్థితిని అందుకోవాలంటే ఏం చేయాలి అంటే దాన్ని కూడా వివరంగానే చెప్తున్నాడు. సమస్సమానోత్తమ మధ్యమాధమ సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయ మయోపక్లుప్తాఖిలలోక సంయుత విధత్స్వ వీర అఖిల లోకరక్షణం అని. ఏం లేదు, ముందు సమస్థితిని సాధించుకోవాలి. సమస్థితి అంటే ఏమి? సమస్థితి సుఖేచ దుఃఖేచ. సుఖం వచ్చినా కష్టం కలిగినా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం కానీ, బాగా కష్టం వచ్చినప్పుడు కృంగిపోవటం కానీ ఇవి చేయకుండా సుఖేచ దుఃఖేచ సమః అని పెట్టుకోవాలి. దీంతోపాటు మామూలుగా మనుషుల్ని అందరూ విభాగం చేసేట్టు పెట్టుకుంటారు కదా. వీడు అధముడు, పరమ నీచుడు, వీడు మధ్యముడు, పర్వాలేదు మనకు ఉపకరిస్తాడు, ఉపకరించడు, పర్వాలేదు, వీడు ఉత్తముడు ఎందుకంటే మనకు బాగా ఉపకారం చేస్తాడు, మనం చెప్పినట్లు వింటాడు అని విభాగం చేసి పెడతారు కదా. ఆ విభాగాన్ని పూర్తిగా ఎత్తేయాలి, ఆ విభాగం తీసేసేయాలి. ఆ విభాగం తీసేసి సమానోత్తమ మధ్యమాధమ, ఉత్తములు లేరు, సమానులు లేరు, మధ్యములు లేరు, అధములు లేరు, ఎవ్వరు లేరు, అందరూ సమానులు అనేటువంటి పరిస్థితిని తెచ్చుకోవాలి. ఎవరి మీద ఎక్కువ తక్కువ అనే భావన పెట్టుకోకూడదు. అందరూ సమానమే, అందరిలోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావన తెచ్చుకోవాలి. సుఖాలు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పొంగిపోకుండా కుంగిపోకుండా సమస్థితిని సాధించాలి. సమస్థితి ఇక్కడ రావాలి, వ్యక్తుల మీద కూడా రావాలి. దానికి బలం చేకూరేటట్లుగా జిత ఇంద్రియాశయ, ఇంద్రియాలను గట్టిగా గెలవాలి. ఆశయ, మనస్సును కూడా గెలుచుకోవాలి. మనస్సు ఒప్పుకోదు కదా. మనస్సు ఎప్పుడు మనకు ఉపకారం చేయని వాడిని లేదా ఇంకో రకంగా ఉండేవాడిని అధమూడి కింద లెక్క కడుతూనే ఉంటుంది, వాడిని సమంగా చూడటాన్ని ఒప్పుకోదు కదా. అలా ఒప్పుకోని మనస్సుని ఒప్పించాలి. అలాగే కష్టంలో కాస్త సంతోషపడదాం, ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి మనస్సుని కూడా కాస్త ఒప్పించాలి. ఒప్పించి దాన్ని సమస్థితికి తీసుకురావాలి. జిత ఇంద్రియాశయ. ఇలా పరిస్థితిని తెచ్చి మనస్సును సమంగా చూడటం అనేదాన్ని ఆలోచించుకుని మయోపకల్ప్తాఖిల లోక సంయత, నేనే ఈ లోకాల్ని, ఈ లోకంలో ఉండేటువంటి లోక పాలకులని తయారు చేశాను, నేనే అంటే పరమాత్మనే తయారు చేశాను అనేటువంటి నిర్ణయం మొదలు తెచ్చుకోవాలి. నేనే పరమాత్మనే ఈ లోకంలో ఉండేటువంటి శరీరాలను, శరీరంలో ఉండేటువంటి భాగాలను, శరీరానికి పాలకులుగా ఉన్నటువంటి దేవతలను సృష్టి చేశాను అనే విషయం సరిగ్గా గట్టిగా పట్టుకోవాలి. ఆ దేహంతోనూ, దేహంలో ఉండేటువంటి ఆయా దేవతలతోనూ, అలాగే లోకంతోనూ, లోకంలో ఉండేటువంటి ఆయా వ్యక్తులతోనూ సంయుత కలిసిపోవాలి. మయోపకల్ప్తాకిల లోక సంయుత. అలా కలిసిపోయి పృథు మహారాజువి నువ్వైతే గనక విధత్స్వ వీర అఖిల లోక రక్షణం, నీ పని, నీ స్వధర్మమైనటువంటి లోకరక్షణ అనేటువంటి పనిని చేసుకోవాలి. నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించుకోవాలి. మిగతా వాళ్ళైతే గనక వాళ్లకు స్వధర్మంగా ఏముందో, వాళ్ళ పని ఏముందో అది సక్రమంగా చేసుకోవాలి. నువ్వు రాజువు కాబట్టి లోకరక్షణం, నీ రాజ్యాన్ని పరిపాలించుకోవటం అనే పని నీది. మిగతా వాళ్ళకి ఎవరికి ఏ పని ఉందో ఆ పని స్వధర్మంగా వచ్చినటువంటి పని దాన్ని చేసుకోవాలి. స్వధర్మాచరణ చేసుకోవాలి. స్వధర్మాచరణ చేసేటప్పుడు సమస్థితిని గట్టిగా సాధించి పెట్టుకోవాలి అని. సమస్సమానోత్తమ మధ్యమాధమ సుఖేచ దుఃఖేచ జితేంద్రియాశయ మయోపక్లుప్తాఖిల లోక సంయుత విధత్స్వ వీర అఖిల లోక రక్షణం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంతవరకు నీకు తత్వం గురించి చెప్పాను.
తత్వం గురించి చెప్పిన తర్వాత ఆ తత్వాన్ని అందుకోవాలంటే మనస్సు ప్రసన్నంగా ఉండాలని చెప్పాను. మనస్సు ప్రసన్నంగా ఉండాలి అంటే స్వధర్మాచరణ చేయాలి అని చెప్పాను. స్వధర్మాచరణ, మనస్సు ప్రసన్నత, తత్వము, ఈ మూడు సరిగ్గా మెట్లుగా కనిపించటం లేదు అని ఎవరు అనుకోకూడదు, నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరికి వారికి స్వధర్మాచరణ అనేది చాలా చాలా విలువైంది. ఎవరికి వారికి వారి స్వధర్మాచరణ అనేది వాళ్ళ సాధనలో మొదటి మెట్టు లాంటిది. మొదటి మెట్టుని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు, నువ్వు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞః యత్ సాంపరాయే స్వకృతాత్ స్పష్టమంశం హర్తాన్యథా హృతపుణ్య ప్రజానాం అరక్షితా కరహారోఘమత్తి. ఎవరైనా సరే వాళ్ళ స్వధర్మాన్ని ఆచరించకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇది అందరికీ ఉంది, ప్రత్యేకించి నీకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రజాపాలన అనేటువంటి పెద్ద బాధ్యతలో ఉన్నావు. రాజ్ఞ, రాజువుగా నువ్వు ఉన్నావు. రాజువుగా ఉన్నటువంటి నీకు ప్రజాపాలనం అనేది చాలా చాలా పెద్ద బాధ్యత. పెద్ద బాధ్యతతో పాటు నీకు శ్రేయోదాయకం. శ్రేయ ప్రజాపాలనం ఏవ రాజ్ఞ. ఈ శ్రేయ అనేది ఎందుకు అంటున్నానంటే, రాజు చేయవలసిన పనులు ఏమిటి అని చూస్తే, రాజు ప్రజల ద్వారా పన్నును సేకరించాలి. ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకోవచ్చు కూడా కాదు, తీసుకోవాలి. తీసుకుని ఆ పన్నుకు తగ్గట్లుగా వాళ్లకు లాభాలను చేకూర్చాలి, వాళ్లకు రక్షణను అందించాలి, విద్య, వైద్యం, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నిటినీ తీర్చాలి. దాంతోపాటు వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించాలి. ఇది ప్రజాపాలనంలో ఉండేటువంటి అంశం. ఈ ప్రజాపాలనలో ఉండేటువంటి అంశంలో స్వకృతాత్ షష్ఠం అంశం హర్త. ఈ ప్రజలు గనక ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటే, ధర్మ మార్గంలో నడుచుకున్నటువంటి ప్రజలు పన్ను కట్టడం అనేది జరిగిపోతుంది, అది భౌతికంగా కనిపిస్తుంది. దానితో పాటుగా వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంలో కూడా 6వ వంతుని ఈ రాజుగారికి సహజంగానే వాళ్ళు కట్టేసుకుంటారు. రాజుగారు గనక ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలన చేస్తే, ధర్మ మార్గంలో ప్రజలను నడిపిస్తే, ప్రజలు చేసేటువంటి ధర్మంలో 6వ వంతు 1/6 అనేది రాజుగారికి పుణ్యంలాగా వెళ్ళిపోతుంది. స్వకృతాత్ షష్ఠమంశం హర్త. ఆ స్వకృతాత్ షష్ఠమంశం అనేది ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ సాంపరాయే పరలోకంలో కనిపిస్తుంది. ఈ రాజుగారు శరీరాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళినప్పుడు, ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ విషయం బయటపడుతుంది. యత్ సాంపరాయే స్వకృతాత్ షష్ఠమంశం హర్త. అన్యథా, ఒకవేళ గనక ప్రజలను సరిగ్గా పరిపాలించక, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించకపోతే గనక, ప్రజలను సరిగ్గా పరిపాలించటం అంటే వాళ్లకు కావలసిన రక్షణ మొదలైన అంశాలన్నిటినీ అందించటం ఒకటి, రెండవది వాళ్ళను ధర్మ మార్గంలో నడిపించటం అనే అంశము. ఈ రెండూ గనక చేయకపోతే అన్యథా హృతపుణ్య, తనకు ఉన్న పుణ్యం కూడా ఊడిపోతుంది. తనకున్న పుణ్యం కూడా, ఈ రాజుగా రావటానికి తాను చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా కోల్పోతాడు. హృతపుణ్య ప్రజానాం అరక్షిత. ఒకవైపు ప్రజలను రక్షించలేదు, తన బాధ్యతను నిర్వర్తించలేదు. కరహారహ, వాళ్ళ దగ్గర నుంచి పన్నేమో తీసేసుకున్నాడు. అప్పుడు అఘమత్తి, వాళ్ళ పాపానికి కూడా తనే బాధ్యుడవుతాడు. వాళ్ళ పాపాలకు కూడా 6వ అంశం ఫలితాన్ని తినవలసి వస్తుంది. ఎవరైనా సరే స్వధర్మాచరణ ద్వారా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ప్రత్యేకించి రాజులు వాళ్ళ స్వధర్మాచరణ ద్వారా చాలా గొప్ప అభివృద్ధిని సాధించుకుంటారు. వాళ్ళు ఎన్నో పుణ్యాలు చేసుకుని ఈ పాలక పదవిలో, ఉన్నత పదవిలో ఉంటారు. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజల దగ్గర నుంచి పన్నులను వసూలు చేసుకునేటువంటి అధికారం దఖలు పడుతుంది. ఆ పన్నులు వసూలు చేసుకుని దానికి తగ్గట్లుగా ప్రజలకు కావలసిన సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేయాలి. చేయటం మాత్రమే కాకుండా ప్రజలను ధర్మ మార్గంలో నడిపించుకోవాలి. పన్ను అనేది భౌతికంగా కనిపించేటువంటి పన్ను.
ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తే పుణ్యం అనేటువంటి పన్ను కూడా రాజుగారికి దక్కుతుంది. భౌతికంగా దొరికేటువంటి ఈ పన్ను కేవలం రాజ్యానికి చెందుతుంది, మొత్తం పాలకుడికి చెందదు. కానీ ఈ పుణ్యం అనేటువంటి పన్ను మాత్రం రాజుగారికి వ్యక్తిగతంగా చెల్లుతుంది. వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఈ పుణ్యం ద్వారా రాజుగారు ఇంకా కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళిపోవచ్చు, పై లోకాలను అందుకోవచ్చు, లేదా పై పదవులను కూడా అందుకోవచ్చు. ఇలా కాకపోతే మాత్రం కరహార ఒట్టి పన్ను తినేస్తూ, దొరికిన పన్ను దొరికినట్లుగా తినేస్తూ మేసేస్తూ కూర్చుంటే మాత్రం అఘమత్తి, ఎక్కడ లేని పాపాన్ని మూట కట్టుకుంటాడు. హృతపుణ్య, తనకు ఈ పదవి రావటానికి చేసుకున్నటువంటి పుణ్యం ఎలాగూ పోతోంది, అది పోయే పాపం కూడా మూట కట్టుకున్నట్టు అవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. పృథు మహారాజు గారు ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకి స్వధర్మం గురించి వివరణ ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ కూడా మేము ఈ స్వధర్మాలను గురించి ఆలోచించుకోండి, మేము ఈ స్వధర్మాలలో మీరు ఎంతవరకు బాధ్యతగా ఉండాలో అంతవరకు బాధ్యతగా ఉండే మాట అయితే మీకు మంచిది. ఈ జన్మ రావటానికి కావలసినటువంటి పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం చేసుకుని పైమెట్టుకు ఎక్కుతారో, లేకపోతే ఇంత మంచి జన్మనిచ్చినటువంటి ఈ పుణ్యాన్ని కూడా పాడు చేసేసుకుని ఈ జన్మలో ఎక్కడలేని పాపాలు చేసుకుని ఇంతకు మించి దిగజారుతారో మీదే ఇష్టం అని స్పష్టంగా చెప్తున్నాడు. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞ యత్ సాంపరాయే స్వకృతాత్ షష్ఠమంశం హర్తాన్యథా హృతపుణ్య ప్రజానాం అరక్షిత కరహారోఘమత్తి అనే ఈ శ్లోకంలో. సరే, ఈ పరిస్థితిలో ఎవరికి వారికి స్వధర్మం వేరువేరుగా ఉంది. రాజుగారి పాలనలో కూడా ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నెన్నో కష్టమైన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, స్వధర్మాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, లేదా కష్టం వచ్చినప్పుడు ఇది ధర్మమా అధర్మమా అనే దాన్ని ఎలా తేల్చుకోవాలి అని అంటే దానికి చాలా సంక్షిప్తంగా ఒక మాట అంటున్నాడు. ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మ ప్రధాన అన్యతమో అవితాస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాన్ అనురక్తలోకః అని. ఇలాంటప్పుడు స్వధర్మం ఏంటి అనే సందేహం వచ్చినా, లేదా స్వధర్మం అంటే ఏంటో తెలిసిన తర్వాత కూడా అందులో ఏమైనా సందేహాలు వచ్చినా సరే ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మ ప్రధానగా ఉండటం సరిపోతుంది. ద్విజాహ అంటే ధర్మం గురించి బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళలో కూడా అగ్ర్యాహ బాగా శ్రేష్ఠులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవటం అనేది పద్ధతి. ద్విజాగ్ర్య అనుమత ధర్మ ప్రధాన, వాళ్ళు విచారించి ఈ సందర్భంలో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు, అలా చెప్పినట్లు నడుచుకోవచ్చు. వాళ్ళు ధర్మాన్ని విచారించి ఇది నీకు స్వధర్మం అని చెప్తారు, దాన్ని బట్టి నడుచుకోవచ్చు. ద్విజాగ్ర్య అనుమతం. ఎప్పుడు అందరినీ సందేహాలు అడిగి పీడించనక్కర్లేదు. అనువృత్త, పరంపరగా తనకు తెలిసినటువంటి, తన కుటుంబంలో తెలిసినటువంటి ధర్మాలను కూడా ఆచరించుకుంటూ ఉండొచ్చు. ప్రతిదానిని ఎవరినో అడిగే తెలుసుకోవాలి అనేమీ లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు నడుచుకున్న తీరులో నడుచుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారో కనిపెట్టచ్చు. వాళ్ళు ఏమి చేయకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ద్విజాగ్ర్యానుమతానువృత్త. కాకపోతే సందేహాలు అడిగేటప్పుడు కానీ, సందేహాలు తీర్చుకున్న తర్వాత కానీ, లేదా ప్రవృత్తి సమయంలో కానీ ధర్మ ప్రధానగా ఉండాలి. ధర్మమే ప్రధానంగా ఉండాలి. సందేహాలు అడుగుతూ కూర్చోవటం, ఎన్ని సందేహాలైనా సరే ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉండటం, సందేహాలన్నీ తీరిన తర్వాత పనిచేస్తాననటం అనేది పద్ధతి కాదు. ధర్మ ప్రధాన, క్రియా ప్రధానంగా ఉండాలి. అదే సమయంలో ధర్మ ప్రధాన, ధర్మమే ప్రధానంగా ఉండాలి. అర్థం కానీ కామం కానీ ప్రధానంగా ఉండకూడదు. ఈ ధర్మం ద్వారా నాకు ఏం ప్రయోజనం లభిస్తుంది, ఏమైనా సంపదలు వస్తాయా అనేటువంటి ఆలోచనలు ఏమీ చేయకూడదు. ధర్మం ధర్మం అన్నట్లుండాలి. ధర్మం కోసమే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అర్థకామాలను పక్కన పెట్టాలి. అవి వాటంతటా అవే పుట్టుకొస్తాయి అనుకునైనా శాంతపడచ్చు. అన్యతమ,
ఆ ధర్మ ప్రధానంగా ఉండటంలో ఈ అర్థకామాలను పూర్తిగా పక్కన పెట్టేసి దానికోసం కాకుండా దానికంటే వేరుగానే పనిచేయాలి. అన్యతమ అవిత అస్యాహ. ఇలా ఉండి ధర్మప్రధానంగా ఉండి స్వధర్మాచరణ చేసుకోవాలి. నువ్వు రాజువు కాబట్టి, పృథు మహారాజువి నువ్వు ఎదురుకుండా ఉన్నావు కాబట్టి అవిత అస్యాహ, ఈ భూపాలన అనేటువంటి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకోవాలి. ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మప్రధానోన్యతమో వితాస్యాహ. ఇలా గనక చేసినట్లయితే నీకు మనస్సు మరింత పరిశుద్ధమవుతుంది. నీకు కావలసినటువంటి జ్ఞానం నీ దగ్గరికే వచ్చేస్తుంది. ఎవరికైనా సరే స్వధర్మాచరణలో గట్టిగా నిలబడే వాళ్ళకి ఎవరికైనా సరే జ్ఞాన మార్గం అనేది దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. ఉదాహరణకి పృథువైన నీకు హ్రస్వేన కాలేన, చాలా తొందరలో ఇలా స్వధర్మాచరణలో గట్టిగా ఉన్నట్లయితే తొందరలో గృహోపయాతాన్ సిద్ధాన్ ద్రష్టాసి, నీ ఇంటికే సిద్ధులు సనక సనందనాదులు వాళ్ళంతట వాళ్లే వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళు నీకు ఉపదేశం చేయటానికి సిద్ధమవుతారు. నువ్వు కళ్ళారా వాళ్ళని చూడొచ్చు. గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాన్. కాకపోతే దానికి నీ స్వధర్మాచరణ చాలా బలంగా ఉండాలి. ఒక రాజుగా నీ పాలన ప్రజలందరికీ కూడా నచ్చాలి. ప్రజలందరికీ మంచి చేయాలి, ప్రజలందరికీ నీ పాలన నచ్చాలి. అనురక్త లోక, లోకమంతా కూడా నీ మీద అనురాగంతోనే ఉండాలి. ఈ లోకంలో ఎవరి మీద నువ్వు ఉద్రేకపడకూడదు, లేదా ఎవరి మీద సరే ఉద్వేగాన్ని ప్రదర్శించకూడదు. ఉద్వేగాన్ని, కోపాన్ని వీటిని ప్రదర్శించకుండా అందరూ నిన్ను ఇష్టపడేలాగా గనక నువ్వు ఉండగలిగినట్లయితే, ఇష్టపడేలాగా ఎవరిని ఉద్వేగపరచకుండా నీ స్వధర్మాచరణ నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాన మార్గం అనేది నీ దగ్గరికే వస్తుంది. జ్ఞాన మార్గంలో నువ్వు అడుగులు వేయాలి కాదు, జ్ఞాన మార్గం నీ అడుగుల దగ్గరకే వస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాహ హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాన్ అనురక్తలోక అని. ఎవరైనా సరే స్వధర్మాచరణం మీద సందేహాలు అనుకుంటూ కాలక్షేపం చేయొద్దు. ధర్మాచరణ చేస్తూ సందేహాలను తీర్చుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి కుటుంబంలోనూ వాళ్లకు వంశాచారంలోనూ వచ్చినటువంటి ధర్మాచరణను మొదలు పెట్టుకోవచ్చు. కానీ ధర్మప్రధానంగా ఉండటము, స్వధర్మం మీద దృష్టి పెట్టటము, మిగతా వాటిని పక్కకు తోసేయటము అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటూ స్వధర్మాచరణలో బలంగా ఉన్నట్లయితే వాళ్ళ పై అడుగులు వాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. ఆ అడుగులకు తగ్గ దారులు వాళ్ళ కాళ్ళ కిందకి సహజంగానే చేరిపోతాయి అని పరమాత్మ గట్టి విశ్వాసాన్ని ఈ శ్లోకంలో కలిగిస్తున్నాడు. కలిగిస్తూ సహజంగా చమత్కారి కాబట్టి పృథు మహారాజు గారితో ఒక మాట అంటున్నాడు. కథలోకి లేదా సందర్భంలోకి ప్రవేశించి, వరంచ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహం గుణశీలయంత్రిత నాహం మఖైర్వై సులభస్తపోభి యోగేన వా యత్ సమచిత్తవర్తి అని ఆ మాట అంటున్నాడు. పృథు మహారాజా, నేను పరమాత్మని గుణశీలయంత్రిత తే, నీ గుణాలు క్షమ, ఓర్పు మొదలైనటువంటి గుణాలు, శీలం నీ యొక్క స్వభావం, కోపతాపాలకు అతీతంగా ఉండేటువంటి నీ స్వభావం, ఈ స్వభావంతో యంత్రిత, నీకు వశమైపోయాను. నీ స్వభావం చాలా గొప్పది, నీ గుణాలు చాలా గొప్పవి. ఈ స్వభావానికి, ఈ గుణాలకి ఏదైనా ఒక వరం ఇద్దామనుంది. కాబట్టి వరంచ మత్ కంచన మానవేంద్ర వృణీష్వ, మనుషులకు రాజువుగా ఉండి పాలన సక్రమంగా చేస్తున్నటువంటి ఓ పృథు మహారాజా, నా నుంచి ఏదైనా వరం కావాలంటే కోరుకో. కావాలంటే కూడా వద్దు, వరం కోరుకో. వరంచ మత్ కంచన మానవేంద్ర వృణీష్వ, ఎందుకంటే నీ మీద నాకు ప్రేమ కలిగింది, నీ గుణాల మీద నాకు ఇష్టం కలిగింది, దానికి ఏదైనా ఒక లాభం చేకూర్చాలి. దేహం గుణశీల యంత్రిత,
ఇదేమి చిన్న విషయం కాదు. నన్ను సంతృప్తిపరచగలగటం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. నాహం మఖైర్వై సులభ. యజ్ఞాలు ఎన్నెన్నో చేస్తారు, యజ్ఞాలన్నిటికీ నాకేమీ పరిపూర్ణమైన తృప్తి కలగదు. యజ్ఞాలు చేస్తూ ఉంటే నాకేమీ తృప్తి కలగదు. సులభస్తపోభి, తపస్సులు చేస్తారు, ఆ తపస్సు కూడా ఎంత చేసినా సరే తొందరగా వాళ్ళ మీద అనుగ్రహం చూపించాలని అనిపించదు నాకు. న సులభ యోగేనవా, యోగ సాధన తీవ్రంగా చేస్తారు, ఆ యోగ సాధన చేసిన వాళ్ళ మీద కూడా తొందరగా అనుగ్రహించాలి అని నాకేం అనిపించదు. ఇవన్నీ చేసుకుంటూ లేదా వీటిలో ఏదైనా ఒకటైనా చేసుకుంటూ పట్టుకుంటూ గుణశీలాలు, గుణాలని స్వభావాన్ని ఈ రెండిటినీ మంచిగా ఉంచుకున్న వాళ్ళ మీద మాత్రం నాకు తీవ్రమైన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. నువ్వు యజ్ఞాలు ఒకవైపు చేస్తూనే ఉన్నావు, మిగతావి కూడా జరుగుతూనే ఉన్నాయి, నీ గుణశీలాలు కూడా చక్కగా ఉన్నాయి, కాబట్టి నీ మీదే ప్రత్యేకించి నాకు ప్రేమ కలిగింది, నీలాంటి వారి మీదే నాకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నేను సమచిత్తవర్తిగా ఉంటాను. కాబట్టి ఎవరి మనసు అయితే సమానంగా ఉంటుందో అలాంటి వాళ్ళ మనసుల్లోనే నేను కొలువై ఉంటాను. కాబట్టి అలాంటి వాళ్ళకే అనుగ్రహాన్ని పంచుతూ ఉంటాను. కాబట్టి నీ మీద నాకు అనుగ్రహ బుద్ధి కలిగింది, అందుకని వరం అడగమంటున్నాను, అడుగు అని అన్నాడు. వరం అడుగు అని కాదు, వరానికి కారణం నీ గుణశీలాలు. ఈ గుణశీలాలే నా అనుగ్రహానికి ప్రధాన కారణాలు. ఈ గుణశీలాలు సరిగ్గా ఉంచుకుని ఒకవైపు యజ్ఞాలు కానీ లేదా తపస్సులు కానీ యోగ సాధన కానీ స్వధర్మాచరణ కానీ ఏం చేసుకున్నా సరే తొందరగా నేను అనుగ్రహిస్తాను. ఈ గుణశీలాలు సరిగ్గా లేకుండా చేస్తే తొందరగా అనుగ్రహించబుద్ధి కాదు. నీ మీద మాత్రం నాకు అనుగ్రహ బుద్ధి చక్కగా కలిగింది, నీ గుణశీలాలు బాగున్నాయి, కాబట్టి వరాన్ని కోరుకో అని అన్నాడు. వరంచ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహం గుణశీల యంత్రిత నాహం మఖైర్వై సులభస్తపోభి యోగేన వా యత్ సమచిత్తవర్తి అని. ఇలా అని తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని లేదా తాను మాట్లాడదలుచుకున్న దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేసాడు. మాటలను కూడా ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ. స ఇత్థం లోకగురుణ విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేహే అని. సహా ఆ పృథుమహారాజు గారు ఇత్థం ఈ విధంగా లోకగురుణ, మొత్తం లోకాలన్నిటికీ గురువైనటువంటి జగద్గురువైనటువంటి విశ్వక్సేనేన, మొత్తం ప్రపంచమంతా ఆయన భక్తులు నిండి ఉన్నారు అనే తీరులో ప్రపంచమంతా కూడా ఆయన శిష్యసేనలు ఆయన భక్త సేనలు నిండి ఉన్నాయి అనే తీరులో ఉండేటువంటి ఆ జగద్గురువు అనుశాసిత ఉపదేశం చేసేసరికి విన్నాడు. దానికి ఈయన విశ్వజిత్, ప్రపంచాన్నే గెలిచినవాడు పృథుమహారాజు గారు. ప్రపంచాన్నే గెలిచిన పృథుమహారాజు గారు ఒకవైపు, ప్రపంచం మొత్తానికి గురువుగా ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువు ఒకవైపు ఉన్నారు. ఆ శ్రీమన్ మహావిష్ణువు గురువు చెప్పాడు, ఈ విశ్వ విజేత విన్నాడు, అనుశాసిత. కాకపోతే విశ్వజిత్ ప్రపంచాన్ని గెలిచినటువంటి పృథుమహారాజు గారు అనుశాసిత, జగద్గురువు ఈ విధంగా చెప్పేసరికి నేను విశ్వవిజేతని అని తల ఎగరేయలేదు. ఆదేశం శిరసా జగృహే, ఆయన ఉపదేశాన్ని ఆదేశంగా స్వీకరించాడు. స్వీకరించి తల వంచి మీ ఆదేశాన్ని నేను శిరసా వహిస్తాను అని చూపించాడు. శిరసా జగృహే హరే, ఆయన జగద్గురువు శ్రీహరి, ఆయనే వచ్చి చెప్తే అది ఉపదేశం కాదు ఆదేశం అని అనుకున్నాడు. ఆ ఆదేశాన్ని శిరస్సుతో గ్రహించాడు. స ఇత్థం లోకగురుణా విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరే. ఈ పృథుమహారాజు గారు వినయంగా తల వంచుతూనే ఉన్నాడు. ఈ లోపల ఈ చమత్కారి శిఖామణి ఏం చేశాడు, శ్రీమన్ మహావిష్ణువు ఇంద్రుణ్ణి, నువ్వు వెళ్ళి ఆ పృథుమహారాజు గారు కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు అన్నాడు. పృథుమహారాజు గారు కాళ్ళ మీద కాళ్ళ మీద పడి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడుగు అని అన్నాడు.
ఇప్పటికే బ్రహ్మగారు ఒకసారి చెప్పించటం అయింది, బ్రహ్మగారు నువ్వు ఇతన్ని క్షమించాలి అని అనటమైంది. శ్రీమన్ మహావిష్ణువే ఉపదేశం చేసే ముందు క్షణాల్లో ఈయన్ని నువ్వు క్షమించు అని అనటమైంది. ఉపదేశం మొత్తం పూర్తయిన తర్వాత వెళ్ళి కాళ్ళ మీద పడు అని ఇంద్రుడిని అన్నాడు. ఇంద్రుడు మహాసాత్విక శిరోమణి కాబట్టి కాళ్ళ మీద పడమంటే కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉంటాడు. అందులో శ్రీహరే చెప్పిన తర్వాత ఆయనేం ముందు వెనక చూడడు, పూర్తిగా కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే స్పృశంతం పాదయో ప్రేమ్ణ వ్రీడితం స్వేన కర్మణ శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జ అనే తీరులో పృథు మహారాజు గారు సవ్యంగా ప్రవర్తించాడు. స్పృశంతం పాదయోహో, పాదాల మీద పడిపోయాడు, కాళ్ళు పట్టేసుకున్నాడు ఇంద్రుడు. పట్టేసుకుంటే ప్రేమ్ణ ఆ ఇంద్రుణ్ణి పృథు మహారాజు గారు ప్రేమగా చూశారు. వ్రీడితం స్వేన కర్మణ, ఇంద్రుడు తానేదో తప్పు చేసినట్లు, ఆ తప్పుకు సిగ్గుపడుతున్నట్లు కొంచెం చూపించాడు. ఇంద్రుడు చేసింది తప్పేమీ కాదు, దాని వేరే అర్థముంది అనే సంగతి వేరే సంగతి అని, నేనేదో తప్పు చేశాను అన్నట్టు ఇంద్రుడు సిగ్గుగా ఉన్నట్లుగా నటించాడు. సిగ్గుగా ఉండి కాళ్ళు కూడా పట్టుకున్నాడు. పట్టుకుంటే పృథు మహారాజు గారు ఏం లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ప్రేమ్ణ శతక్రతుం పరిష్వజ్య, అయ్యయ్యా మీరు ఇలా కాళ్ళ మీద పడకూడదు, మీరు చాలా గొప్పవారు, మేము యాగాలు చేస్తే ఆ యాగాల్లో పూజ చేసేదే మిమ్మల్ని, యాగాల్లో పూజించుకునేదే మిమ్మల్ని, మీరు ఇలా కాళ్ళ మీద పడకూడదు, మేమే మీ కాళ్ళ మీద పడాలి అనే మాటలు చెప్పి పైకి లేపి ఆయన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. కౌగలించుకుని విద్వేషం విససర్జ, మనసులో నాకు ఇతను అపకారం చేశాడు అనే భావన తాలూకు ఏమాత్రం లేశం ఒక కణంగా ఉన్నా సరే ఆ కణంతో సహా విద్వేషాన్ని పూర్తిగా బయటికి తోసేశాడు. ఇది జరుగుతుందా లేదా, ఇతని మనసులో విద్వేషం అనేది ఎక్కడైనా ఏ కోణానైనా ఉందా అని పరిశీలించడానికే ఈ చమత్కారి శిఖామణి పనిచేశాడు. ఈయన ఆ పరీక్షకి నిజంగా ఒప్పుకుని లొగ్గాడు, ఆ పరీక్షని నెగ్గాడు కూడా. స్పృశంతం పాదయో ప్రేమ్ణ వ్రీడితం స్వేన కర్మణ శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జ అని. ఇది జరిగేసరికి ఆ శ్రీమన్ మహావిష్ణువు శాంతించాడు. అమ్మయ్య, సరియైన వాడికి ఉపదేశం చేశాము, ఉపదేశం వేస్ట్ అవ్వలేదు. ఈ కోపతాపాలతో నిండిన మనసు ఉన్న వాళ్ళకి ఏం ఉపదేశం చేసినా సరే అందులో ఏదో తప్పు కనిపిస్తుందే తప్ప ఇది ఇలా ఉండకూడదు, మీరు ఇలా చెప్పి ఉండకూడదు, ఇలా ఉంటే ఇంకో రకంగా ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ అందులో సారాన్ని గ్రహించాలి అని అనిపించదు. అది మనసులో ఉండేటువంటి కోపతాపాలు తప్పు. వ్యక్తులు యోగ్యులే, ఉపదేశాన్ని గ్రహించడానికి వాళ్ళకి యోగ్యత ఎంతో కొంత ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ కోపతాపాలే ఆ ఉపదేశాన్ని సరిగ్గా గ్రహించనివ్వవు. ఇతనిలో ఈ కోపతాపాలు ఏ కోశానా లేవు. విద్వేషం విససర్జం, విద్వేషాన్ని పూర్తిగా తోసేశాడు. కాబట్టి నా ఉపదేశం ఇతని మనసులోకి వెళుతుంది, నిలుస్తుంది అని సంతోషించి భగవానథ విశ్వాత్మ పృథునోపహృతార్హణ సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజ. భగవాన్ ఆయన పూజనీయుడు, విశ్వాత్మ మొత్తం అందరి మనస్సుల్లోనూ ఉండేటువంటి వాడు, అందరిలోనూ ఉండేటువంటి అందరి రూపంలోనూ ఉండేవాడు ఆయన. ఎవరి మనస్సులో ఏమి మార్పులు జరుగుతున్నాయి అని కనిపెట్టగలిగిన వాడు, ఎవరి మనస్సుల్లో కోపతాపాలున్నాయి, ఎవరి మనస్సుల్లో ఏం లోపాలున్నాయి అని కనిపెట్టగలిగిన వాడు. కాబట్టి పృథు మహారాజు గారి మనసులో ఏముంది అని కనిపెట్టడం పెద్ద విషయం కాదు ఆయనకి. విశ్వాత్మ అయినటువంటి ఆ పరమాత్మ అథ ఇలా పృథువు గారు మనసులో ద్వేషం లేదు అనే పరిస్థితిని చూపించేసరికి సంతోషపడ్డాడు. సంతోషపడి అప్పుడు పృథునా ఉపహృతార్హణ, పృథు మహారాజు గారు పూజ కోసం పూలు అవి ఇవి సమర్పిస్తే సంతోషంగా స్వీకరించాడు. కోపతాపాలు లేనివాడు, పవిత్ర హృదయుడు కాబట్టి ఇతని పూజ నాకు కావలసిన పూజ అన్నట్లుగా ఆ పూజలన్నిటినీ స్వీకరించాడు. స్వీకరించేటప్పుడు కూడా ఇతని పవిత్రమైన హృదయంలో భక్తి అనేది చేరిందా లేదా, పరమాత్మ మీద ప్రీతి అనేది కలిగిందా లేదా అని గమనిస్తూనే వచ్చాడు. వస్తే పృథు మహారాజు గారి మనసులో ప్రతిక్షణము భక్తి పెరిగిపోతోంది అని చూశాడు. సముజ్జిహానయా భక్త్యా,
పృథు గారి పవిత్రమైన హృదయంలో క్షణక్షణానికి పరమాత్మ మీద భక్తి పెరుగుతూ ఉంది. సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజ. ఆ భక్తితో ఈయన మిగతావన్నీ మర్చిపోయి పృథు గారు పరమాత్మ పాదార విందాలను పట్టేసుకున్నాడు. 2 కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకునేటప్పటికీ ఆ భక్తికి, ఆయన చేసిన పనికి సంతోషించాడు. సంతోషించి ప్రస్థానాభిముఖోప్యేనం అనుగ్రహ విలంబిత పశ్యన్ పద్మపలాశాక్ష న ప్రతస్థే సుహృత్సతాం. అప్పటికి నా మాటలు పూర్తయిపోయినాయి, నేను బయలుదేరుతాను అన్నట్లున్నాడు. రెడీగా ఉన్నాడు బయలుదేరటానికి. ప్రస్థానాభిముఖ, ఇంకేముంది బయలుదేరటమే అన్నట్లే ఉన్నాడు ఉండటానికి. ఈ పృథు గారికి కాబట్టి ఇంతసేపు కూర్చున్నాడు, ఇంతసేపు ఉన్నాడు. ఈయన పూజ చేస్తే ఆ పూలు పళ్ళు తీసుకున్నాడు. ధ్రువుడు లాంటి మహామహానువుల భావులకే ప్రత్యక్షమైన వాడు ఒక వరం ఇవ్వటమేంటి, ఇచ్చిన వెంటనే చిటికలో మాయమైపోయటమేంటి అని చేసేవాడు. ఈయన దగ్గర చాలాసేపు ఉన్నాడు. చాలాసేపు ఉన్నవాడు కూడా, ప్రస్థానాభిముఖోపి, ఇంకా బయలుదేరదాము అనుకున్నవాడు కూడా ఈ పృథు విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు. ఏనం అనుగ్రహ విలంబిత పశ్యన్. ఈయన మీద ఉండేటువంటి అనుగ్రహంతో ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. వెళదామనుకున్నవాడు కూడా కాలెత్తడు, ఆ వాహనం మీద పెట్టడు. కాళ్ళు అలాగే కిందే ఉంచి అట్టి పెడతాడు. అసలు వెళదామనుకున్నవాడు, బయలుదేరదామనుకున్నవాడు బయలుదేరడు. బయలుదేరకపోగా ఏనం అనుగ్రహేణ పశ్యన్, పృథు గారినే చూస్తూ కూర్చున్నాడు. పద్మపలాశాక్ష, కళ్ళు, ఆయన కళ్ళు తామర పువ్వులాగా విప్పారి ఉంటాయి. ఆ విప్పారిన కళ్ళతో పృథు చూస్తూ, అనుగ్రహ దృష్టితో చూస్తూ కూర్చున్నాడు, చూస్తూ నుంచున్నాడు. నప్రతస్థే, బయలుదేరట్లేదు. ఎందుకంటే ఆయన తపస్సు చేసిన వారికి వెంటనే ప్రత్యక్షమవుతాడు. తపస్సు చేసిన వారికి వరాలను చాలా తొందరగా ఇచ్చేస్తాడు. ఎంత ఎక్కువ తపస్సు చేస్తే, ఎంత బాగా తపస్సు చేస్తే అంత వెంటనే ప్రత్యక్షమవుతాడు. కానీ ఇవ్వదలుచుకున్న వరం ఇచ్చి చిటికలో మాయమైపోతాడు. దొరకడు, చిక్కడు దొరకడు ఆయన. కానీ సతాం, మంచిగా ఉంటే గనక, మంచి గుణాలని, మంచి స్వభావాన్ని గనక అలవాటు చేసుకుంటే గనక సుహృత్, స్నేహితుల్లాగా వాళ్ళతో కూడా ఉండిపోతాడు, వాళ్ళతో కూడా ఉండాలని అనుకుంటాడు. పృథు గారు మంచివాడు కాబట్టి, మంచి గుణాలు లేదా మంచి స్వభావము ఉంది అని పరమాత్మే ముందే చెప్పేశాడు కాబట్టి ఆ సత్పురుషుణ్ణి స్నేహితుడిగా భావించి, స్నేహితుణ్ణి వదిలి వెళ్ళటం ఇష్టం లేనట్లుగా అక్కడే నిలబడిపోయాడు. ప్రస్థానాభిముఖోప్యేనం అనుగ్రహ విలంబిత పశ్యన్ పద్మపలాశాక్ష న ప్రతస్థే సుహృత్సతాం. ఈయన కళ్ళు విప్పారిన కళ్ళతో చూస్తూనే ఉన్నాడు. బయలుదేరదాం అనుకుని కూడా బయలుదేరట్లేదు అనే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈయనున్నాడు. ఈయన ఎదురుకుండా ఉండే పృథు గారు ఇంకో స్థితిలో ఉన్నాడు. స ఆదిరాజో రచితాంజలిర్హరిం విలోకితం నాశకదశ్రులోచన నకించనోవాచ స బాష్ప విక్లవ హృదోపగుహ్యామధాత్ అవస్థిత అనే తీరులో ఆయన ఉన్నాడు. సహా ఆదిరాజ, పృథు గారు ఆదిరాజు. ఆయనే భూమిని విభాగం చేసినవాడు. రాజు అనేటువంటి పదాన్ని సరిగ్గా అర్థంలోకి తెచ్చినవాడు ఆయనే, ఆదిరాజ. ఆయన రచితాంజలి, 2 చేతులు జోడించాడు. హరిం విలోకితం నాశకత్, 2 చేతులు జోడించి దండం పెడుతున్నాడే కానీ ఆ శ్రీహరిని చూడలేకపోతున్నాడు. హరిం విలోకితం న అశకత్, ఆ శ్రీహరి ఆయన కళ్ళకి కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే అశ్రులోచన, కళ్ళ నిండా నీళ్లు నిండున్నాయి. ఆ శ్రీహరి తన మీద చూపించినటువంటి అనుగ్రహానికి, ఇంతవరకు ఎవ్వరి మీద చూపించనటువంటి అనుగ్రహానికి ఇతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. ఆ చెమర్చిన కళ్ళతో కళ్ళ నిండా నీళ్లు కుక్కుని శ్రీహరినే చూడలేకపోతున్నాడు. విలోకితం నాశకత్ అశ్రులోచన. ఆయనేమో వరమడుగు వరమడుగు అంటున్నాడు, ఈయన నోట్లోంచి మాట రావట్లేదు. నకించనోవాచ, ఒకవేళ గనక ఏమైనా మాట్లాడదామని అనుకుంటే సహ బాష్ప విక్లవ, ఈ కళ్ళలో నిలిచిన నీళ్లు కింద పడిపోతాయేమో
రాజుగా ఇంత పెద్ద స్థాయిలో ఉన్నవాడిని కన్నీళ్లు పెడితే బాగుండదు అని ఒకవైపు అనిపిస్తోంది, గొంతు బయటికి రాదు అని కూడా అనిపిస్తోంది. బాష్ప విక్లవ. అయితే ఇంత రూపం, ఇంత అనుగ్రహంతో ఉన్నటువంటి రూపం ఎదురుకుండా ఉంటే, కళ్ళతో చూడలేక నోటితో మాట్లాడలేకపోతే ఇంకా మనం ఎందుకు అనే బాధ కూడా పృథు మహారాజు గారికి ఉంది. దాంతో ఇలా కాదనుకున్నాడు. అనుకుని ఇందాక చూశాం కదా, ఆ చూసిన రూపాన్నే మనసులో బలంగా ఉంచుకుందాం అని అనుకున్నాడు. అనుకుని హృదోపగుహ్య, ఆ మనసులో ఇంతకుముందు చూసినటువంటి రూపాన్నే దాచుకున్నాడు. దాచుకుని అముం అధాత్, ఆ రూపం మీద తన యోగాభ్యాస బలంతో ధారణ చేయటం ప్రారంభించేశాడు. ఈ 2 నిమిషాలని లేదా ఈ కొన్ని క్షణాలని కూడా వేస్ట్ చేయలేదు, వ్యర్థం చేయకుండా ఆ క్షణాల్లో కూడా కంటికి పరమాత్మ కనిపించని ఆ క్షణాల్లో మనసులో పరమాత్మ రూపాన్ని ధారణ చేయటం ప్రారంభించేశాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని లోపల ధారణ చేస్తూ అవస్థిత, ఏం మాట్లాడకుండా అలాగే నుంచున్నాడు. తూష్ణీం అవస్థిత, ఏమీ చేయలేదు, ఏం చేయకుండా అలా నుంచున్నాడు. ఆయనైనా కళ్ళతో కనీసం చూస్తున్నాడు, కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు. ప్రయాణం చేద్దామని అనిపిస్తోంది కానీ కాన్లే వెళదాన్లే అని అనుకుంటున్నాడు ఆయన శ్రీహరి. ఈయన కనీసం ఆ పని కూడా చేయలేకపోతున్నాడు, చూడటం కూడా చూడలేకపోతున్నాడు, మాట్లాడడం కూడా మాట్లాడలేకపోతున్నాడు. స ఆదిరాజో రచితాంజలిర్హరిం విలోకితం నాశకదశ్రులోచన నకించనోవాచ స బాష్ప విక్లవ హృదోపగుహ్య అముమధాత్ అవస్థిత. అయితే ఈ పరిస్థితి ఎక్కువసేపు ఉంటే లాభదాయకం కాదు కదా అనుకున్నాడు. లోపల ధారణ చేసుకోవచ్చు, కానీ కంటికి ఎదురకుండా రూపం కనిపిస్తే కళ్ళతో ఆ రూపాన్ని చక్కగా చూసుకోవాలి. మాట్లాడడానికి వీలుగా గనక పరమాత్మ ఎదురకుండా నుంచునుంటే పరమాత్మతో మాట్లాడుకోవాలి. ఆయన వరం అడిగితే వరం ఏమైనా కావాలంటే కోరుకో అని అంటే దానికి సమాధానమైనా చెప్పాలి, అది మర్యాద కూడాను అని అనుకున్నాడు. అనుకుని అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ అతృప్త దృగ్గోచరమాహ పూరుషం పదాస్పృశంతం క్షితిమంస ఉన్నతే విన్యస్త హస్తాగ్రమురంగ విద్విష అని. అథ ఈ ధారణ ప్రక్రియ అనేది చాలా స్వల్పకాలం పాటు సాగిన తర్వాత అవమృజ్య అశ్రుకలాహ, కళ్ళలో నీళ్లు నిండినాయి కదా, ఆ కళ్ళలో నిండిన నీళ్ళని ఒకసారి తుడిచేసుకున్నాడు. ఆ నీళ్లు పరమాత్మని చూడకుండా అడ్డుకుంటున్నాయి, అందుకని వాటిని తుడిచేసుకున్నాడు. అవమృజ్య అశ్రుకలాహ. అప్పుడు ఎదుర్కొండా శ్రీహరి కనిపించాడు, మళ్ళీ కనిపించాడు. విలోకయన్ చూశాడు. చూస్తే అతృప్త దృగ్గోచర అని అనిపించింది. ఈయన్ని ఎంతసేపు చూస్తూ ఉన్నా సరే కళ్ళు తృప్తి పడవు. ఈ రూపాన్ని కళ్ళతో ఎంతసేపు చూస్తూ ఉన్నా సరే కళ్ళకి శ్రమ కలగదు, కళ్ళు తృప్తి పడవు, ఇంకా చాలు అని అనవు. మిగతా ఏ వస్తువుని చూసినా సరే కళ్ళు ఏదో ఇంత సమయానికి ఒక్కసారి చొప్పున కిటకిటలాడుతూ ఉంటాయి, లేదా కనురెప్పల్ని వాల్చేస్తాయి. ఎక్కువసేపు చూస్తూ ఉంటే చాలే అని పక్కకి తిప్పేస్తాయి. కానీ ఈయన రూపం మాత్రం అలాంటిది కాదు. హిందీ అతృప్త దృగ్గోచరం. ఎంతసేపు చూసినా సరే కళ్ళకు ఏమీ తృప్తి కలగనటువంటి రూపం, అలాంటి రూపంతో ఈయన ఉన్నాడు అని అప్పుడు మళ్ళీ ఓసారి గమనించాడు. గమనించి మర్యాదగా ఆహా పూరుషం, తన శరీరంలో తన హృదయంలోనే ఆ పరమాత్మను చూసుకున్నాడు కదా. పూరుషం తన శరీరంలోనే సాక్షిగా ఆయన ఉన్నాడు అని కనిపెట్టాడు కదా కొంతైనాను. అలా కనిపెట్టిన ఆ రూపమే ఎదురుకుండా ఉంది అని చూసుకుని పూరుషం, ఆ పరమ పురుషుణ్ణి ఒకసారి పలకరించాడు. పలకరించే ముందు, ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి ఆయన్ని చూస్తే ఆయన ఎవరికీ ఇవ్వనంత అనుగ్రహాన్ని ఇచ్చేశాడు అని కనిపిస్తోంది. ఆ రూపాన్ని చూశాడు. ఎలా చేస్తున్నాడు, ఎలా అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు అంటే పదా స్పృశంతం క్షితిం. ఆ శ్రీహరి భూమి మీద కాళ్ళు పెట్టాడు మొట్టమొదటిసారి. వీళ్ళ ముత్తాతగారు పై స్థాయివాడో ధ్రువుడు వీళ్ళందరూ తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమైనా కూడా ప్రత్యక్షమైన వాడు భూమి మీద కాళ్ళు పెట్టలేదు ఎప్పుడు.
భూమి మీద కాళ్ళు పెట్టకుండానే ఆకాశంలో అలా తేలి ఆడుతూనే మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన వరం ఇచ్చి మాయమైపోయాడు. కానీ ఇప్పుడు నేను కదలను అని చెప్పదలిచాడా, లేదా ఈ భూమి మీద కాళ్ళు పెట్టడం ద్వారా పృథు మహారాజు గారి మీద అనుగ్రహం ఎక్కువ ఉంది అని చెప్పదలిచాడా తెలియదు. కానీ పదా స్పృశంతం క్షితిం, 2 కాళ్ళు భూమి మీద ఉంచేశాడు. పదాస్పృశంతం క్షితిం, కానీ ప్రయాణానికి నేను సన్నద్ధమయ్యాను అన్నట్లుగా అంశే ఉన్నతే విన్యస్త హస్తాగ్రం ఉరంగ విద్విష. ఉరంగ విద్విష, గరుడ వాహనం సిద్ధంగా ఉంది. ఆయన అప్పటికే గరుడు పుట్టేసినట్లున్నాడు. ఆయన గరుడ వాహనం మీదే వచ్చాడు. వచ్చినటువంటి గరుడ వాహనం సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్న గరుడ వాహనం మీద ఒక చెయ్యి వేశాడు. ఉరంగ విద్విష ఉన్నతే అంశే, ఆయన భుజం మీద ఒక్కసారి చెయ్యేశాడు. ఇంకేముంది, ఆయన భుజం మీద చెయ్యేసాము, ఒక్క ఎగురు ఎగిరితే దాని మీద కూర్చోవటమే అన్నట్లున్నాడు. విన్యస్త హస్తాగ్రం, ఆ చెయ్యి వేయటం కూడా దూరం నుంచి చూసే వాళ్ళకి చెయ్యి మొత్తం వేసినట్లుంది. కానీ విన్యస్త హస్తాగ్రం ఊరికనే అలా ఆనించి పెట్టాడు. జాగ్రత్తగా గమనిస్తే ఈయన దరుచుకోలేదు అనే విషయం తెలుస్తోంది. దూరం నుంచి చూడడానికి దలుచుకున్నాడు, వాహనం మీద చెయ్యేశాడు, ఇంకేముంది వాహనం మీద కూర్చోవటమే అన్నట్లున్నాడు. ఇవన్నీ చూసేసరికి తన మీద ఎంత అనుగ్రహంతో ఈ స్వామి ఉన్నాడు అనే విషయం పృథు మహారాజు గారికి అర్థమైంది. అర్థమయ్యి తన మీద అనుగ్రహంతో ఉండేటువంటి స్వామితో మాట్లాడడం, ఆ స్వామిని పొగడటం అనేదాన్ని ప్రారంభించాడు. అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ అదృప్త దృగ్గోచరమాహ పూరుషం పదాస్పృశంతం క్షితిమంస ఉన్నతే విన్యస్త హస్తాగ్రమురంగ విద్విష అనే తీరులో ఆయన చేశాడు అని మైత్రేయ మహాముని గారు విదురుడికి చెప్పారు. పృథు మహారాజు గారు శ్రీమన్మహావిష్ణువుతో ఏం మాట్లాడాడు, ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువుని తన మాటలతో ఎలా గౌరవించుకున్నాడు, ఆయన వరం అడగమంటే ఏమడిగాడు అనేవి ఎలాగో తెలియవలసిన అంశాలు. కానీ మనం ఇప్పటికే తెలుసుకుని ఉండవలసినటువంటి కాస్తంత పరిచయం ఉన్నటువంటి ఈరోజు పరమాత్మ చెప్పిన ఉపదేశంలో, పరమాత్మ చేసిన ఉపదేశంలో ప్రధానమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని పట్టుకుందాము. ఒకటి, ఎవరికైనా సరే స్వధర్మం అనేది తప్పనిసరి. ఆ స్వధర్మాన్ని సమదృష్టితో చేసుకోవటం అనేది కూడా తప్పనిసరి. స్వధర్మాచరణం ఎవ్వరికీ మినహాయింపు లేనిది. ఫలానా వాళ్ళు నాకు స్వధర్మం అక్కర్లేదు అని అనుకోవచ్చు అనే మాటే లేదు. ఎవరికైనా సరే స్వధర్మాచరణ తప్పనిసరి. ఆ స్వధర్మాచరణలో సమస్థితిగా ఉండటం అనేది తప్పనిసరి. రాగద్వేషాలు ఇవన్నీ పోవటం, మనసు ప్రశాంతంగా ఉండటం అనేది తప్పనిసరి. ఈ స్వధర్మాచరణలో ఏమాత్రమైన సందేహాలు వచ్చిన మాట అయితే, చిన్న చిన్న సందేహాలు వచ్చిన మాట అయితే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటము, మన వంశవృద్ధుల్ని, మన కులవృద్ధుల్ని వీళ్ళని అడిగి తెలుసుకోవటం, ధర్మం తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవటం అనేది ప్రధానమైన అంశము. తెలుసుకునేటప్పుడు తెలుసుకోవాలి అనే బుద్ధితో తెలుసుకోవటం అనేది కూడా ముఖ్యమైన అంశం. ధర్మ ప్రధానంగా ఉండటం అనేది ప్రధానం. చెప్పిన వాళ్ళని ఏదో విధంగా విమర్శిస్తూ ఉండటమనో, లేకపోతే చెప్పిన దాంట్లో ఏదో వెతుక్కుంటూ ఉండటమో అనేది కాకుండా మనకు కావలసిన ధర్మాన్ని ఆ మాటల ద్వారా మనం ఎలా పిండుకోవాలి అనే దృష్టితో ఉండటము. పిండుకున్న తరువాత, మనకు తెలిసిన తరువాత ధర్మ ప్రధానంగానే ఉండటము, మిగతా వాటిని పక్కకి తోసేసి ఆ ధర్మ ప్రధానమైనటువంటి జీవితంలో మనస్సులో పరమాత్మ మీద భక్తిని పెంచుకోవటము. ఇలా పెంచుకున్నట్లయితే మనస్సు ప్రసన్నమైనటువంటి మనస్సులో ఆ పరమాత్మతత్వం అనేది తెలిసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ మధ్యలో జీవితం మొత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. మనం ఎవరిని చూసినా ఉద్వేగపడనక్కర్లేదు, మనల్ని చూసి ఎవరు ఉద్వేగపడరు, మన మీద ఎవరికి కోపం రానక్కర్లేదు, మనకి ఎవరి మీద కోపం రానే రాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాగ ఉండనే ఉన్నాయి. వాటన్నిటినీ అందుకుంటూనే చివరికి పరమాత్మను అందుకుని పూర్తి శాంతిని అందుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసింది అనేది పరమాత్మ ఉపదేశం తాలూకు సారాంశం. ఆ సారాంశాన్ని మనం చాలా బలంగా గట్టిగా
పట్టుకుందాము. పట్టుకుని మన స్వధర్మం ఏంటి, ఆ స్వధర్మాచరణలో మనం ఎలా ముందడుగు వేయాలి అనే సంగతిని మనం చూసుకుందాము. నిరంతరం ఇలాంటి ఉపదేశాలతో మనకి ప్రోత్సాహాన్ని పరమాత్మ కలిగిస్తూనే ఉన్నాడు. ప్రోత్సాహం ఎన్నెన్నో రూపాలతో చేస్తూనే ఉన్నాడు. అర్జునుడికి ఉపదేశం చేసే రూపంలో ఉపదేశం చేసి ప్రోత్సాహం చేశాడు. బ్రహ్మగారికి ఉపదేశం చేసినప్పుడు చేశాడు, ధ్రువుడికి ఉపదేశం చేసినప్పుడు చేశాడు. ఎవరికి ప్రత్యక్షమైనా సరే వాళ్ళకి ఉపదేశం చేయటం ద్వారా మనకి ఉపదేశాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ప్రోత్సాహం అందుకోవటంలో మనమే కాస్త ఇంకా కూడా తటపటాయిస్తూ ఉన్నాము. మనలో ఉండే ఈ తటపటాయింపు పోయి మనం ఆ ప్రోత్సాహాన్ని ఉపదేశాన్ని అందుకుని స్వధర్మాచరణం వైపు మనల్ని మనం తీసుకెళ్లేందుకు సహకరించవలసిందిగా మరొక్కమారు ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో 9వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే వింశాధ్యాయే శ్లోకాః యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్వితః భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి పరిత్యక్త గుణః సమ్యక్ దర్శనో విశదాశయః శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనం భిన్నస్య లింగస్య గుణప్రవాహో ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః సమస్సమానోత్తమ మధ్యమాధమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః మయోపక్లుప్తాఖిల లోక సంయుతో విధత్స్వ వీరాఖిల లోక రక్షణం శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞో యత్సాంపరాయే సుకృతాత్ షష్ఠమంశం హర్తాన్యథా హృత పుణ్యః ప్రజానాం అరక్షితాకరహారోఘమత్తి ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త
ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాః ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః వరంచ మత్కంచన మానవేంద్ర వరంచ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహం గుణశీలయంత్రితః వృణీష్వతేహం గుణశీలయంత్రితః నాహం మఖైర్వై సులభస్తపోభిః నాహం మఖైర్వై సులభస్తపోభిః యోగేన వా యత్సమచిత్తవర్తీ యోగేన వా యత్ సమచిత్తవర్తి. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స ఇత్థం లోకగురుణా స ఇత్థం లోకగురుణా విశ్వక్సేనేన విశ్వజిత్ విశ్వక్సేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేః శిరసా జగృహే హరేః స్పృశంతం పాదయోః ప్రేమ్ణా స్పృశంతం పాదయోః ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణా వ్రీడితం స్వేన కర్మణా శతక్రతుం పరిష్వజ్య శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జః విద్వేషం విససర్జః భగవానథ విశ్వాత్మా భగవానథ విశ్వాత్మా పృథునోపహృతార్హణః పృథునోపహృతార్హణః సముజ్జిహానయా భక్త్యా సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజః గృహీత చరణాంబుజః ప్రస్థానాభిముఖోప్యేనం ప్రస్థానాభిముఖోప్యేనం అనుగ్రహ విలంబితః అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాశాక్షో పశ్యన్ పద్మపలాశాక్షో న ప్రతస్థే సుహృత్సతాం న ప్రతస్థే సుహృత్సతాం స ఆదిరాజో రజితాంజలిర్హరిం స ఆదిరాజో రజితాంజలిర్హరిం విలోకితుం నాశకదశ్రులోచనః విలోకితుం నాశకదశ్రులోచనః న కించనోవాచ స బాష్పవిక్లవో న కించనో వాచ స బాష్పవిక్లవో హృదోపగుహ్యాముమధాదవస్థితః హృదోపగుహ్యాముమధాదవస్థితః అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ అతృప్తదృగ్గోచరమాహ పూరుషం అతృప్తదృగ్గోచరమాహ పూరుషం పదాస్పృశంతం క్షితిమం స ఉన్నతే పదాస్పృశంతం క్షితిమంస ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురంగ విద్విషః విన్యస్తహస్తాగ్రమురంగ విద్విషః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశాధ్యాయే శ్లోకాః వింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. భూవర యోగ తపో మఖంబులజేత గైకుని సులభుండకానియేను సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల వర్తించుచుండెడి వాడనగుట చేసి తావక శమశీల విమత్సర కీర్తనముల వశీకృతుడనైతి నే నీకును కవరం బిచ్చెద వేడుము నాబుడు వినిమిది నీవరుండు
లోకగురుడైన అప్పుండరీక్షుడు లోకగురుడైన అప్పుండరీక్షణైనుడు ఆనదిచ్చిన మృదులలితామృతోపమన వాక్యములు ఆత్మీయమస్తకమున దాల్చి సమ్మోదిదాత్ముడై ధరణి విభుడు. శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా సాక్షాత్తు పరమాత్మ తన అంశభూతుడైనటువంటి పృథు మహారాజు ద్వారా మనందరికీ చేసినటువంటి తత్వోపదేశాన్ని ఆచార్యముఖంగా వినేటువంటి మహద్భాగ్యాన్ని అందించాడు దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరువెంకటనాథుడు శ్రీనివాస పరబ్రహ్మ. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదించమని, భాగవతం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని అందుకునేటువంటి శక్తిని, దానిపై అనురక్తిని కూడా ప్రసాదించమని భక్తితో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ